భవానీ మొబైల్స్ సేల్స్ అండ్ కంప్యూటరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడి బజార్, జగిత్యాల. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. పచ్చల నడుకుడ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన లింగన్న దహన సంస్కారాలపై కొడుకుల వివాదం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలోని బొడ్డు లింగేశ్వర్ వారి తండ్రి లింగన్న ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. ఆచారాల ప్రకారం పెద్ద కొడుకు తండ్రికి దహన సంస్కారాలు చేయాలని నిశ్చయించడంతో చిన్న కొడుకు ఇంట్లో ఉన్న తండ్రి మృతదేహాన్ని పెద్ద కొడుకు ఇంట్లోకి తీసుకుని వచ్చినట్లు కుల పెద్ద మనుషులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూ వివాదములు ఉండడం వల్ల తండ్రి మృతదేహాన్ని చిన్న కొడుకు ఇంట్లో నుండి పెద్ద కొడుకు ఇంటికి తెచ్చినందున సంఘ సభ్యుల మీద కుల బహిష్కరించినట్లు తప్పుడు కేసు బనాయించాడని యాదవ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా లింగేశ్వర్ను ఎలాంటి సంఘ బహిష్కరణ చేయలేదని సంఘ సభ్యులు పేర్కొన్నారు. మా యాదవ్ సంఘం మీద ఏదైతే లింగేశ్వర్ అనే వ్యక్తి మా మీద అబద్ధాలు చెప్పడం జరిగింది మీడియా మిత్రులకు మరియు పోలీస్ స్టేషన్లో, వాళ్ళ డాడీ లింగన్న అనే వ్యక్తి ఆదివారం రోజు చనిపోవడం జరిగింది 3 గంటలకు. అయితే 3 గంటలకు చనిపోవడం జరగడంతో లింగేశ్వరు మరియు వాళ్ళ అన్నయ్య సాయిలు పెద్ద మనుషులకు ఫోన్ చేయడం జరిగింది. అయితే సాయిలు ఇట్లా ఫోన్ చేయగానే పెద్ద మనుషులు అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళడంతో లింగేశ్వర్ అనే వ్యక్తి ఆల్రెడీ మత్తులో ఉన్నాడు. అప్పటికే వాళ్ళ చిట్టి దావా జరగడం జరిగింది. అయితే ఇవన్నీ లింగేశ్వరు ఎప్పుడైతే సాయిలు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చిందని లింగేశ్వర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అంత లోపల లింగేశ్వర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు లింగేశ్వరు వాళ్ళ డాడీ బాడీని తీసుకొని అలా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారము పెద్ద కొడుకే అంత్యక్రియల్లో అగ్గిపెట్టడం జరగాల, మరియు బాడీ కూడా అక్కడనే ఉండాలని చెప్పేసి బాడీ అక్కడికి తరలింపడం జరిగింది. అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘం మీద మా డాడీ దగ్గరికి నన్ను బాడీని ముట్టుకొనివ్వడం లేదు, నాకు 8,000 జరిమానా తీసిర్రు సంఘం వ్యక్తులు అన్నది అది అబద్ధం. అది ఎందుకు అంటే వాళ్ళ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఆల్రెడీ ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘంకి ఏదైతే మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయో అవి ఇప్పుడే మా నాన్న బాడీ ఉన్నప్పుడే చేయండి, మీరు చేస్తేనే అంత్యక్రియలు చేద్దాము అనడం జరిగింది. అయితే సాయిల్ అనే వ్యక్తి ఏమన్నాడంటే ఈరోజు ఆదివారం నాడే అంత్యక్రియలు చేయాలంటే లింగేశ్వర్ ఏమన్నాడు, ఇది కప్పిపుంచడానికి ఈరోజు ఆల్రెడీ సాయంత్రం 4 అవుతుంది, ఇప్పుడు అంత్యక్రియలు చేస్తే మా చుట్టాలు అందరూ కాబట్టి రేపు చేయండి అని చెప్పడం జరిగింది. అయితే సంఘం అందరం మేము కూడా ఆలోచించి దూరం చుట్టాలు రావాలి కాబట్టి మేము కూడా సరే అని చెప్పేసి ఆగాము. తనకు ఎలాంటి జుర్మానాలు తీయలేదు, తనకు సంఘం బహిష్కరణ ఏం చేయలేదు. మాకు వీడీసీ మెంబర్గా కూడా ఆ లింగేశ్వరే వెళ్తాడు. మా మెయిన్ లీడర్ అయిననే, అంటే సంఘంలో ఒక మెయిన్ లీడర్ ఉంటారు కదా ఊరి మీదకి వెళ్ళేది, అతనే కమిటీకి ఇది జరిగింది. మేము ఎలాంటి జుర్మానాలు తీయలేదు. తననే కావాలని తన తల్లిని పట్టుకొని రాజకీయం చేశాడు, శివ రాజకీయం చేశాడు. ఇలాంటి కుమారుని వాళ్ళు ఫ్యామిలీ సహిస్తుంది కావచ్చు, కానీ ఈ సంఘంని బదనం చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇది జరిగింది.